ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోని దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సృష్టించాడు. క్రికెట్లోని టెస్ట్, టీ20, వన్డేలైన 3 ఫార్మెట్లలో కూడా 100కు పైగా మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా చరిత్ర లిఖించాడు. ఇటీవల వెస్టిండీస్తో ఆడిన టీ20 మ్యాచ్తో వార్నర్ తన 100వ టీ20 మ్యాచ్ను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా తరఫున 100 టీ20 మ్యాచ్లు ఆడిన 3వ ఆటగాడిగా వార్నర్ గుర్తింపు పొందాడు. వార్నర్ ఇప్పటివరకు 112 టెస్టులు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు. ఇక టీ20లో ఆరోన్ ఫించ్ 103 మ్యాచ్లు ఆడి మొదటి ప్లేస్ను దక్కించుకున్నాడు. ఆ తర్వాతి ప్లేస్లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. గ్లెన్ 101 టీ20లు ఆడాడు. వార్నర్ 3వ స్థానంలో ఉండగా 4వ స్థానంలో మాథ్యూ వేడ్ ఉన్నాడు. అతగాడు 81 టీ20 మ్యాచ్లు ఆడాడు. మాథ్యూ 100కి సమీపంలో ఉన్నాడు. ఇక వెస్టిండీస్తో జరుగుతున్న టోర్నీలోనూ వార్నర్ అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్నాడు. 37 సంవత్సరాల వయసులో కూడా వార్నర్ తొలి మ్యాచ్లో మెరుపు వేగంతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 36 బంతుల్లో 70 పరుగులు సాధించాడు. అందులో 12 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. మొత్తానికి ఈ వయసులో కూడా వార్నర్ బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. మునుపటి ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరల్డ్ కప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే ఇందులో ఆస్ట్రేలియా విజయం వైపు నడపడంలో వార్నర్ భాగస్వామ్యం బాగానే ఉందని చెప్పాలి. కేవలం వన్డే మ్యాచ్ల్లోనే కాదు, పాకిస్తాన్ జట్టుతో ఆడిన టెస్టుల్లోనూ వార్నర్ చెలరేగిపోయాడు. ఇక క్రికెట్లోని 3 ఫార్మెట్లలో 100 అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన జాబితాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కోహ్లీయే ముందున్నాడని చెప్పాలి. కోహ్లీ ఇప్పటివరకు 113 టెస్టులు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు. ఒక రకంగా చూస్తే వార్నర్ కన్నా మన రన్ మెషిన్ మెరుగ్గా ఉన్నాడని కూడా చెప్పక తప్పదు. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ విషయానికి వస్తే అతగాడు తన కెరియర్లో 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. ఇక వార్నర్ విషయానికి వస్తే తాను క్రికెట్ కెరియర్కు స్వస్తి పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 2024 జూన్ మాసంలో జరిగే టీ20 ప్రపంచ కప్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ఇప్పటికే వార్నర్ ప్రకటించేశాడు.